సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇది మనకు అందరికీ తెలియని విషయం కాదు. సో మళ్ళీ మనకి ఏంటంటే మన ఏన్షియంట్ కల్చర్ మనం మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సిన దుస్థితి మనకు కలిగిందండి. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ చూసుకుంటే గుంజీలు తీయడం అండి. సో గుంజీలు తీయడం ఎవరికి తెలియదండి? ఆల్మోస్ట్ మనం ప్రతి ఒక్కరం వినాయక చవితి రోజు లేకపోతే మన మాస్టర్లు మనం ఏమైనా తప్పు చేస్తే గుంజీలు తీయడం అనేది మనకు చాలా సామాన్యమైన విషయం. కానీ ఈ గుంజీల ప్రక్రియలో ఉన్న పెద్ద విజ్ఞానమే ఉందండి. మనము పరాయి దేశస్తులు మనకు ఈ విషయాలు చెప్తే కానీ తెలుసుకునే దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అది ఒకటే చాలా దౌర్భాగ్యమైన విషయం అండి. సో గుంజీలు తీసుకునే ప్రక్రియ ఏదైతే ఉందో అంటే ఈ మన ఇప్పుడు ఆపోజిట్ హ్యాండ్స్తో అంటే మా రైట్ హ్యాండ్తో మీ లెఫ్ట్ ఇయర్ని ఇలా పట్టుకోండి అండ్ మీ లెఫ్ట్ హ్యాండ్తో మీ రైట్ ఇయర్ని ఇలా పట్టుకోండి. సో చెవులో కొన్ని రకమైన యాక్యుపంక్చర్ పాయింట్స్ అంటే మనకు సంబంధించిన మర్మ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ చేయడం వల్ల బ్రెయిన్కి మంచి చక్కటి యాక్టివేషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు లెఫ్ట్ ఇయర్ పట్టుకొని ఇలా లాగితే రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, రైట్ ఇయర్ పట్టుకొని ఇలా లాగితే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. సో మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే లెఫ్ట్ బ్రెయిన్ కంట్రోల్స్ ద రైట్ సైడ్, రైట్ బ్రెయిన్ కంట్రోల్స్ ద లెఫ్ట్ సైడ్. సో మనము ఇయర్ వచ్చేసి మన చెవు వచ్చేసి ఇయర్ ఆరికిల్ మన బ్రెయిన్కి సంబంధించిన ఒక ఎక్స్టెన్షన్ భాగం. సో బ్రెయిన్కి పూర్తి చాలా గట్టి కనెక్షన్స్ ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ మనం చెవుకు సంబంధించిన నాడీలను ఉత్తేజపరిస్తే బ్రెయిన్కి ఎంతో మేలు జరుగుతుందని ఎన్నో రకాలుగా సైంటిఫిక్గా నిర్ధారణ కూడా జరిగింది. అండ్ ఈ రెండు చెవులు ఇలా పట్టుకొని మనం గుంజీలు తీసే ప్రక్రియ ఏదైతే ఉందో అంటే పూర్తి స్థాయిలో ఇలా గుంజీలు తీసే ప్రక్రియ ఏదైతే ఉందో మన శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ మొత్తం కూడా ఉత్తేజపరిచి మన బాడీలో బ్రెయిన్లో బ్లడ్ న్యూరాన్ పంపింగ్ అనేది పంప్ అవ్వడం జరుగుతుంది, రష్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల లెఫ్ట్ బ్రెయిన్కి రైట్ బ్రెయిన్కి గల అసమతుల్యత ఏదైతే ఉందో ఆ అసమతుల్యత మెల్లిమెల్లిగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో బాడీ బ్యాలెన్స్ చక్కగా ఉంటుంది. బ్రెయిన్లో ఉన్న ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే చిన్న పిల్లలకే మనం చూసుకుంటే ఆటిజం లాంటి కంప్లీట్గా అంటే పుట్టుకతోనే తల్లిదండ్రులను కూడా గుర్తించలేని దుస్థితి ఉన్న ఒక పెద్ద రోగం అండి ఆటిజం. పుట్టుకతోనే వాళ్ళ తల్లిదండ్రులను కూడా గుర్తించలేని మెంటల్ పరిస్థితి అది. సో అలాంటి పిల్లలు కూడా విదేశాల్లో కేవలం ఈ గుంజీలు తీపిచ్చే ప్రక్రియ ద్వారా ఎన్నో వందల మందికి అలాంటి ఆటిజం నుంచి కూడా బయటపడ్డట్టు మనకు సైంటిఫిక్గా నిర్ధారణ అయిందండి. అండ్ దీని వాళ్ళు గుంజీలకు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే సూపర్ బ్రెయిన్ యోగా. అంటే ఈ యోగా తంత్రంతో ఒక సూపర్ బ్రెయిన్ని మీరు తయారు చేసుకోవచ్చు. అంటే ఈ రోజు ఈ ప్రక్రియ మనం కనీసము ఒక 10 నుంచి 20 మీ ఓపిక అంటే మీ బాడీ ఫిట్నెస్ తగ్గట్టుగా మీరు చేసుకోవడం జరిగితే మీకు ఒక మంచి సూపర్ బ్రెయిన్ డెవలప్ చేసుకోవచ్చు. బ్రెయిన్ సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ అంతా కూడా చురుగ్గా చక్కగా పనిచేస్తుంది. అండ్ మీ అవయవాలకే కాకుండా మీ కండరాలకు మీ శరీరానికి కూడా మంచి దృఢంగా గట్టిగా అవుతారు. సో అన్ని కండరాలు కూడా గట్టిపడే అవకాశం ఉందండి. సో చక్కటి శరీరానికి చక్కటి ఎక్సర్సైజ్. అండ్ పూర్వము మన గురువులు అంటే గురువు శిష్యులు సంప్రదాయం ఇప్పుడు చాలా తగ్గిపోయింది. సో గురువులు శిష్యులకు ఎవరైనా తప్పులు చేయడమో లేకపోతే వాళ్ళు ఎంచుకున్న ఏదైతే చదువు ఉందో ఆ చదువులో సరిగ్గా రాణించకపోవడం వల్లనో లేకపోతే అల్లరి చిల్లరగా ఉండే వాళ్ళకు ఇలాంటి ఎక్సర్సైజ్ అంటే ఈ పనిష్మెంట్ రూపంలో ఇచ్చేది. కానీ అది పనిష్మెంట్ కాదండి. ఒక రకంగా చెప్పాలంటే గురువు శిష్యుడికి ఇచ్చే వైద్యంగా మనం పరిగణించాలా. సో నా దృష్టిలో ఈ మన ప్రతి స్కూల్లో కూడా ఈ ప్రక్రియ మొదలు పెట్టాలండి. మనము ఈ సూపర్ బ్రెయిన్ యోగా లాంటివి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కొట్టడము తిట్టడము కాకుండా వాళ్ళకు ఈ గుంజీలు తీపిచ్చే ప్రక్రియలో స్టూడెంట్కి ఎంతో మేలు జరుగుతుంది, శిష్యుడికి ఎంతో మేలు జరుగుతుంది. వాళ్ళు మంచి మళ్ళీ అంటే వాళ్ళ బ్రెయిన్ కానీ వాళ్ళ శరీరం కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ కంట్రోల్కి వచ్చి వాళ్ళకు ఒక సూపర్ బ్రెయిన్ డెవలప్ అవుతుంది అని పూర్తి విశ్వాసం ఉందండి. సైంటిఫిక్గా చాలా మటుకు నిర్ధారణ కూడా అయింది. చాలా కంట్రీస్లో సూపర్ బ్రెయిన్ యోగా పేరుతో మందులు తగ్గించేసి అనవసరంగా మందులు వాడడం తగ్గించి డాక్టర్సే ఇది చెప్పడం జరుగుతుందండి. సో ఇది స్టెప్ నెంబర్ 2. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో, మనం మళ్ళీ దీని గురించి డిస్కస్ చేయొచ్చు. స్టెప్ 3 వచ్చేసి నాడీ యోగాలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి
మీకు వార్మప్ ఎక్సర్సైజెస్ ట్యాపింగ్, క్లాపింగ్, మసాజింగ్ అని చెప్పాను కదా. స్టెప్ 2 వచ్చేసి గుంజీలండి. గుంజీలు వచ్చేసి 5 నుంచి 10 అండ్ 10 నుంచి 50 వరకు కూడా చేసుకోవచ్చు. ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళు దయచేసి చైర్లో కూర్చొని లేవండి, అంతేగాని కింది వరకు పూర్తిగా గుంజీలు తీయాల్సిన అవసరం లేదండి. మీరు ఓన్లీ చెవులు పిండుకోండి, అంతకు మించి ఎక్కువ చేయకండి, ఎందుకంటే మీకు దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. లేదా ఎక్స్పర్ట్స్ అంటే మీ డాక్టర్ సలహా, అంటే డాక్టర్స్ అంటే మోడర్న్ మెడిసిన్ సంబంధించిన డాక్టర్స్ కాదండి, ప్రకృతి వైద్యం సంబంధించిన డాక్టర్స్ని సంప్రదించి వాళ్ళ మీరు సర్వేక్షణలు చేయడం మంచిదండి. తర్వాత స్టెప్ 3 వచ్చేసి నాడీ యోగాల 3వ స్టెప్ వచ్చేసి నాడీస్ని, మర్మాస్ని చాలా అంటే మన శరీరంలో చాలా ఇంపార్టెంట్ నాడీ మర్మాస్ ఉన్నాయండి. ఆ మర్మాస్ని యాక్టివేట్ చేసుకోవడం. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మన తల భాగంలో ఏదైతే ఉందో, అంటే ఈ చెవుల నుంచి ఆల్మోస్ట్ 2 వేళ్ళు ఇట్లా పెట్టుకోండి. ఇది పైన ఆల్మోస్ట్ టాప్ అండి, మీ హెడ్కి సంబంధించిన టాప్ మోస్ట్ పాయింట్. సో ఈ పాయింట్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల మనం చూసుకుంటే శరీరంలో ఆల్మోస్ట్ 72,000 నాడీలకు సంబంధించిన యాక్టివేషన్ పాయింట్ అక్కడ అండి. ఆల్మోస్ట్ కనీసం కానీ 72,000, శరీరం మొత్తంలో 72,000 నాడీలు ఉన్నాయి. అవన్నిటిని కూడా దీంతో అంటే ఆల్మోస్ట్ దీన్ని క్రౌన్ చక్ర అని కూడా అంటారు, మనము అధిపతి మర్మ అని కూడా అంటారు దీన్ని. సో దీని నుంచే మనం కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా ఈ పాయింట్ నుంచే మన శరీరానికి అందుతుంది, చేరుతుంది అని మనము అందరికీ తెలిసిన విషయం. సో ఈ పాయింట్ రెగ్యులర్గా మనము ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల, ఇలా అట్లీస్ట్ 1 నిమిషం నుంచి 5 నిమిషాల వరకు ఇలా మార్నింగ్ లేచి మనం ఇది ప్రెస్ చేసుకోవడం వల్ల మనకు జరిగే బెనిఫిట్ ఏంటి అని అంటే, మన శరీరంలో బ్రెయిన్లో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుదాం. దానివల్ల మనకు హెడేక్స్ కానీ, పక్షవాతాలు కానీ, స్ట్రోక్ కానీ, లేకపోతే యాంగ్జైటీ అంటే మానసిక సమస్యలు కానీ రాకుండా మనం చక్కగా చూసుకోవచ్చు. అలాగే మన హార్మోన్ సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ సెల్ఫ్ రెగ్యులేట్ అయ్యే అవకాశం ఉందండి. అలాగే సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా మనం పూర్తిగా దీంతో మన అదుపులో, అంటే నిద్రలేమి సమస్య కానీ, లేకపోతే హెడేక్స్ కానీ, యాంగ్జైటీ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉందండి. మెమరీ లాస్ అనేది కూడా చక్కగా మనం అదుపులో పెట్టుకోవచ్చు, మెమరీ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇది స్టెప్ 3లో ఫస్ట్ పాయింట్ మనం. అలాగే 2వ పాయింట్ చూసుకుంటే స్థపని మర్మ అంటారు. అంటే ఈ మర్మ వచ్చేసి మనము బొట్టు పెట్టుకునే ఏదైతే పాయింట్ ఉందో ఈ ఐబ్రోస్కి మధ్యలో ఈ మిడిల్ పాయింట్, మనం రోజు ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, మగవాళ్ళు కూడా తిలకం పెట్టుకునే పాయింట్. సో ఈ స్థపని మర్మ మనము రోజు ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనకు పెద్ద బెనిఫిట్ జరిగేది ఏంటంటే యాంగ్జైటీ కంట్రోల్ అండి. అంటే యాంగ్జైటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ రోజు ఈ పాయింట్ని మనం స్టిమ్యులేట్ చేసుకుంటే యాంగ్జైటీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంట్రోల్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం దీనివల్ల మంకీ మైండ్ అంటారు, చాలామంది సఫర్ అవుతున్నారండి. మంకీ మైండ్ అంటే ఏదో ఒక రకమైన బ్రెయిన్ కంటిన్యూగా ఒక ఎమోషనల్ థ్రెడ్ మీద ఏదో ఒక ఆలోచన కంటిన్యూగా వస్తూ ఉంటుంది. సో అలాంటి ఆలోచనలు ఊరికే ఎక్కువగా వచ్చేవాళ్ళు ఈ పాయింట్ని మనం రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకుంటే అది కంట్రోల్ అవుతుందని సైంటిఫిక్గా కూడా ఎన్నో రకాలుగా నిర్ధారణ అయిందని ఉన్నాయండి. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా లేకున్న వాళ్ళైనా రాకుండా ఉండడానికి రోజు ఈ పాయింట్ స్టిమ్యులేట్ చేసుకోవాలి. అండ్ పూర్వం మనం చూసుకుంటే కూడా మనం కంపల్సరీ బొట్టు పెట్టుకునే, అంటే ఒకప్పుడు చక్కగా పెద్ద బొట్టు పెట్టుకునే వాళ్ళం, తిలకం పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు మనకు ప్లాస్టిక్ బొట్లు వచ్చేసరికి ఆ పాయింట్కి కరెక్ట్గా జరగాల్సిన ఒత్తిడి జరగట్లేదు. సో మనం ఎక్కడైనా గుడికి వెళ్ళినా ఇమ్మీడియట్గా ఫస్ట్ బొట్టు పెట్టుకుంటాము. ఆ బొట్టు పెట్టుకునే ప్రక్రియలోనే మన మైండ్ అనేది కంప్లీట్గా కామ్ డౌన్ అయిపోతుంది, రిలాక్స్ అయిపోతుంది. మనకున్న డైలీ డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా కంట్రోల్ అయిపోతుంది. కాబట్టి మనకు ఒక ఆచారం కూడా ఉంది, గుడికి పోగానే బొట్టు పెట్టుకోవడము. అండ్ మనం ఇంట్లో కూడా బయటికి వెళ్ళే వాళ్ళు కూడా బొట్టు పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ సంప్రదాయం అనేది రోజు రోజు తగ్గిపోతూ ఉంది. సో ఇది చక్కగా మన కల్చర్లోనే ఈ ఎంబెడ్ అయిన సిస్టమ్ అండి ఇది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి స్థపని మర్మ మనం చెప్పింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్షిప్రమర్మ వచ్చేసి ఈ పాయింట్ అండి. మనకు 2 భాగాల్లో 2 చేతుల్లో ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉందండి.
ఈ వేలుకి మధ్యలో ఉన్న గ్యాప్లో ఈ కండరం ఏదైతుందో ఈ కండరాన్ని ఇక్కడ ఉందండి ఈ పాయింట్. సో దీన్ని కనీసం కానీ ఒక నిమిషం నుంచి 3 నిమిషాలను 5 నిమిషాల వరకు కూడా రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేయొచ్చండి. సో ఈ పాయింట్ స్టిమ్యులేట్ చేయడం వల్ల మన శరీరంలో ప్రాణశక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే మన శరీరానికి రోజు ఆయుష్ తగ్గిపోతూ ఉందండి. ఆయుష్ని పెంచుకోవడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం టూత్ ఏక్, ఎలర్జీస్ అలాంటివి సమస్యలు ఉన్నా కూడా మనకు ఇదవుతుంది. అండ్ శరీరంలో ఉన్న విషవాయువులు ఏవైతే ఉన్నాయో, విషవాయువులు అంటున్నా, సో మీ లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగులో కానీ ఇవన్నిట్లో ఉన్న విషవాయువులు అది బయటికి తొలగించడానికి చాలా బాగా పనిచేసే ఒక పాయింట్ అండి. సో ఇది మనం రోజువారీగా అట్లీస్ట్ ఒక నిమిషం నుంచి 5 నిమిషాల వరకు రెగ్యులర్గా దీన్ని మసాజ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత 4th పాయింట్ వచ్చేసి తాల్ హృదయ మర్మ. ఇది గుండెకి సంబంధించిన చాలా మంచి పాయింట్ అండి. ఇది వచ్చేసి మన చేతికి ఈ క్రీజ్ ఉంది కదండి, ఈ క్రీజ్ నుంచి 3 ఫింగర్స్ని ఇలా మనం పెట్టుకుంటే ఈ 3వ ఫింగర్ నుంచి, అంటే మీరు దీంట్లో చూసుకుంటే ఈ పాయింట్లో చూసుకుంటే ఈ 4వ ఫింగర్ ఏదైతే ఉందో అదే పాయింట్ అండి. సో 2 చేతుల్లో మనం ఇది ఇలా 4th మన ఈ క్రీజ్ నుంచి 4వ వేలు ఏదైతే ఉందో అదే పాయింట్. సో మిడిల్లో ఉంటుంది, ఇలా ప్రెస్ చేసుకోవాలి రోజు. సో దీనివల్ల ఏంటంటే బీపీకి సంబంధించిన, అంటే బీపీ సమస్యలు కానీ గుండెకి సంబంధించిన బ్లాక్స్ కానీ ఇవి ఏర్పడకుండా ఉంటుంది. అండ్ గుండెకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ ఏంటంటే 50% పేషెంట్స్ ఎలాంటి కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, ఎలాంటి బ్లాక్స్ లేకుండా కూడా చనిపోవడం జరుగుతుందండి. ఎలా చనిపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారు అనేది కూడా తెలియదు. అంటే మన ఈ ఎనర్జీ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఒక్కొక్కసారి ఎనర్జీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎక్కువ సంతోషం వచ్చినా, ఎక్కువ దుఃఖం వచ్చినా మనము ఛాతీ భాగంలో ఒక టైట్నెస్ ఫీల్ అవుతాం, ఒక పట్టేసినట్టు ఫీల్ అవుతాం. అండ్ తెలియకుండానే మన చుట్టుపక్కల ఉన్న మనం బాగా కావాల్సిన వాళ్ళు మనం ఏదైనా గొప్ప పని చేసినా మనం ఎక్కువ సంతోషం ఎక్స్ప్రెస్ అవుతుంది. ఏదన్నా మనం ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినా, విపరీతమైన బాధలో ఉన్నా మనకు ఛాతీలో పట్టేసినట్టు ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఆ టైంలో మనకు వెనక నుంచి వచ్చి వాళ్ళు ఇలా తట్టడం జరుగుతుందండి. తట్టడం జరగడం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్గా రిలాక్సేషన్ ఫీల్ అవుతారు, ఆ ఎనర్జీ అనేది డిస్పోజ్ అయిపోతుంది. సో రోజు ఈ పాయింట్ని మనం రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల ఛాతీలో ఆ ఎనర్జీ అక్యుములేషన్ అనేది తగ్గి హార్ట్ మీద విపరీతమైన ఒత్తిడి అనేది తగ్గిపోతూ ఉంటుందండి. సో రోజు ఈ పాయింట్ స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల మీరు చూడొచ్చు బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన గుండెకి సంబంధించిన ప్రెషర్ అనేది, ఎక్కువ బరువు అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ చెప్పాలంటే 50% మంది ఎందుకు చనిపోతున్నారో కూడా అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళకి ఇది చక్కటి పరిష్కారం అని నేను అనుకుంటున్నానండి గుండెకి సంబంధించిన సమస్యల్లో. సో 50% జీవనశైలి, వాళ్ళ తినే ఆహారం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్, క్లాట్స్ ఏర్పడుతున్నాయి. అండ్ 50% ఈ ఒత్తిడి వల్ల మనకు ఉండే సడన్ మానసిక సమస్యల వల్ల చనిపోతున్నారు. సో ఇది మనము చాలామందికి తెలియని విషయము. ఈ పాయింట్ని రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకునే వల్ల ఆ ప్రాబ్లం మనం రాకుండా కూడా జాగ్రత్త పడవచ్చండి. అండ్ చాలామందికి వామిటింగ్స్, అంటే నాసియా, ఇప్పుడు మనము ఏదైనా బస్లో ట్రావెల్ చేస్తుంటానో లేకపోతే ఫ్లైట్లో ట్రావెల్ చేస్తుంటానో వామిటింగ్ సెన్సేషన్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఆ సంబంధించిన నాడిని రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల ఆ వామిటింగ్స్ వచ్చే సమస్య అనేది కూడా కంట్రోల్ అవుతుంది. నాసియా అంటారు. ఆ నాసియా అనే సెన్సేషన్ని కూడా మనం పూర్తిగా అదుపులో పెట్టుకోవచ్చు అండి. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఆమాశయ మర్మ అంటారు. ఇది మన చక్కగా మీరు ఈ చూసుకుంటే మన మోకాలు ఏదైతే ఉందో, ఇది మన మోకాలు ఉంది కదా, ఇటు భాగం ఉందండి. మోకాలికి ఇటు భాగము మనం 4 వేళ్ళు ఈ మోకాలు చిప్ప నుంచి మనం ఇలా అతికించి చూస్తే ఇక్కడ వస్తుంది. సో మీకు ఈ పిక్చర్ కూడా చూపించడం జరుగుతుంది. సో ఈ 4వ భాగం, అంటే దీన్ని ST36 అంటారు, ఆమాశయ మర్మ అని కూడా అంటారు. సో ఇది డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన చాలా ఇంపార్టెంట్ మర్మ అండి. ఇది
చాలా ఇంపార్టెంట్ మర్మ. ఎందుకంటే మన ఆయుర్వేద ప్రకారము మనం అన్ని రకాలుగా మనం చూసుకుంటే ట్రెడిషనల్ మెడిసిన్ ప్రకారము డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అండి. అక్కడ నుంచే మనకు చాలా రకాల రోగాలు తయారవుతాయని మనం గట్టిగా నమ్ముతాము. సో ఈ ఆమాశయ మర్మ మనం రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుందండి. గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ కూడా చాలా మటుకు మనం పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పాయింట్ ఒక చాలా పెద్ద సీక్రెట్ అండి, సిద్ధా సీక్రెట్ ఇది. ఈ పాయింట్ని రెగ్యులర్గా స్టిమ్యులేట్ ఒత్తిడి కలిగించడం వల్ల జపాన్లో కానీ కొన్ని రీసెర్చ్ సెంటర్స్ కూడా దీని మీద రీసెర్చ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కనీసం 100 సంవత్సరాల కంటే ఎక్కువగా బతుకుతున్నట్టు మనకు నిర్ధారించుకుంది. అంటే ఆయుష్ పెంచగలిగే ఒక సీక్రెట్గా దీన్ని జపాన్ వాళ్ళు భావిస్తారు. సో ST36 అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక అతను అంటే జాపనీస్ గవర్నమెంట్ రేడియోలో ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఆయన తన ఏజ్ వచ్చేసి ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన పేరు టాకు, ఆయన ఏజ్ వచ్చేసి 242 ఏజ్. అండ్ ఆయన కొడుకు 196 సంవత్సరాలు బతికాడు. ఆయన వైఫ్ వచ్చేసి టాకు అనేది తన వైఫ్ పేరు, 242 ఏజ్ బతికింది. తను 243 ఇయర్స్. అప్పుడు ఆ ఏజ్లో ఇంటర్వ్యూ తీసుకున్నారు. మీ సీక్రెట్ ఏంటి, మీ ఇంత దీర్ఘకాలిక ఆయుష్ ఎలా కలిగింది అంటే ఈ పాయింట్ని మేము పూర్వము ఇండియా నుంచి వచ్చిన అప్పటి సిద్ధ ఋషులు వాళ్ళ ఫ్యామిలీలో ఇది ట్రెడిషనల్గా ఆచారంగా వీళ్ళు పాటిస్తున్నారు. అంటే మీరు ఇప్పటికీ చూడొచ్చు జపాన్లో మన హిందూకి సంబంధించిన దేవుళ్ళదే వాళ్ళు వేరే రకంగా పూజిస్తూ ఉంటారు. సో అప్పటి సిద్ధ ఋషులు అన్ని కంట్రీస్కి, చైనాకి, జపాన్కి, అన్ని కంట్రీస్కి వెళ్ళడం జరిగింది. అండ్ సిద్ధ ఋషులు కనీసం కానీ 1000 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు బతికినట్టు మనకు చాలా మటుకు మనం ఆధారాలు కూడా మనకు కనబడుతుంటాయి చాలా పుస్తకాల్లో. సో వాళ్ళు దీన్ని షేర్ చేసుకున్నారు. ఈ పాయింట్ మీద రీసెర్చ్ కూడా జరుగుతుంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగివిటీ అని. అండ్ డాక్టర్ షిమటోరో హారా అనే ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తున్న అతను కూడా 108 సంవత్సరాలు బతికినట్టు ఆధారాలు ఉన్నాయి. అండ్ చైనాలో కూడా ఒక రీసెర్చ్ సంస్థ బీజింగ్ మెరిడియన్ రీసెర్చ్ సంస్థలో ప్రొఫెసర్ జుజాంగ్ జియాంగ్ కూడా ఇప్పుడు దాదాపు 98-99 ఏజ్లో ఇంకా బతికే ఉన్నారండి. సో ఈ పాయింట్ వల్ల ఆయుష్ పెరుగుతుంది అంటే అర్థం చేసుకోండి మన ఆరోగ్యంలో ఎంత డిఫరెన్స్ తీసుకొస్తుంది, మన శారీరక ఆరోగ్యంలో కానీ మానసిక ఆరోగ్యంలో కానీ. సో ఇది రకంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈ నాడి కూడా మనము స్టిమ్యులేట్ చేసుకోవాల్సిన పాయింట్. ఇది వచ్చేసి మన కాలు ఉంది కదండి, మన కాలు లోపటి భాగం వైపు ST36 పాయింట్ అంటారు. దీన్ని ఉదర్గ ప్లిహ మర్మ అని కూడా అంటారండి. సో ఈ పాయింట్ వచ్చేసి మన కాలు లోపటి భాగంలో ఏదైతే బోన్ ఉందో, మనకి ఎత్తుగా బోన్ ఉంది చూడండి, అక్కడ నుంచి 4 వేళ్ళు పైకి. సో ఇక్కడ నుంచి మనం ఇది చూసుకుంటే ఇక్కడ నుంచి 4 వేళ్ళు పైకి కాలు లోపటి భాగంలో. సో ఈ పాయింట్ రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల ఇప్పుడున్న సమాజంలో మనము లేడీస్లో చూసుకుంటే PCOD, హార్మోన్ సమస్యలు, చాలా రకాలుగా ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉన్నాయి. మగవాళ్ళకు కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడము, లేకపోతే చాలా రకాల సెక్సువల్ సమస్యలు రావడం జరుగుతుందండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు కపుల్స్ నలుగురిలో ఒకరో ఇద్దరు కంపల్సరీ ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాల్సిన దుస్థితి కలిగిందండి. సో ఈ పాయింట్ రెగ్యులర్గా మనం స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల మనకు ఇలాంటి సమస్యలు రావు అని గట్టిగా చెప్పొచ్చు అండి. అంటే PCOD సమస్యలు కానీ, లేకపోతే హార్మోనల్ సమస్యలు కానీ, గైనిక్ ఇంబ్యాలెన్సెస్ కానీ, సో ఇవన్నీ నివారించుకోవచ్చు. అండ్ మగవాళ్ళకు కూడా ఈ స్పర్మ్ కౌంట్ ఇవన్నీ కూడా మనం పెంచుకునే అవకాశం ఉంటుందండి. అండ్ వాళ్ళకు కూడా సెక్సువల్ సమస్యలు ఇవన్నీ రాకుండా ఉంటుంది. సో ఈ 6 మర్మాలని మనం సీక్వెన్స్ వైజ్, నేను చెప్పినట్టు సీక్వెన్స్ వైజ్ స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల మనకు అన్ని చక్రాస్ కూడా, మన శరీరంలో ఉన్న 7 చక్రాలను కూడా మనం మళ్ళీ చక్కగా బ్యాలెన్స్లో తీసుకురావచ్చండి.